హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్విక్ రివిజన్ 360. ప్రాథమిక హక్కులలో ఈరోజు మనం తెలుసుకోబోయేది స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు. స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కు అనేటువంటిది ఇతర హక్కులకు ఆధారభూతమైనటువంటిది. సో ఇతర హక్కులు పొందడంలో వ్యక్తికి దోహదపడేటువంటిదే స్వేచ్ఛ హక్కు. 19 నుంచి 22 వరకు ఉన్నటువంటి నిబంధనలు ఈ స్వేచ్ఛ స్వాతంత్ర్యపు హక్కుకు సంబంధించిన అంశాలను తెలియజేస్తున్నాయి. స్వేచ్ఛా హక్కు అనేది భారత రాజ్యాంగంలో అత్యంత వికసింపదగిన హక్కు అని చెప్పేసి పేర్కొంటారు. భారత రాజ్యాంగంలోనే అత్యంత వికసింపదగిన హక్కుగా స్వేచ్ఛా హక్కును పేర్కొంటారు. భారత రాజ్యాంగముకు స్వేచ్ఛా హక్కు అనేది ఆత్మ వంటిది. భారత రాజ్యాంగముకు స్వేచ్ఛా హక్కు అనేది ఆత్మ వంటిది, ప్రాణం వంటిది అని చెప్పేసి కేశవనంద భారతి కేసులో ఎస్ఎం సిక్రీ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎం సిక్రీ పేర్కొనడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగంలో మౌలికమైన భాగం ప్రాథమిక హక్కులు. ఆ ప్రాథమిక హక్కులు పొందడానికి వ్యక్తికి స్వేచ్ఛ అనేటువంటిది అవసరం. కాబట్టి స్వేచ్ఛా హక్కు అనేది భారత రాజ్యాంగంకు ఆత్మ వంటిది, ప్రాణం వంటిది అని చెప్పేసి ఎస్ఎం సిక్రీ పేర్కొనడం జరిగింది. ఒక వ్యక్తి యొక్క వికాసముకు దోహదపడేదే స్వేచ్ఛా హక్కు అనేది. సో వలస పాలన కాలంలో భారత పౌరులు స్వేచ్ఛా హక్కును కలిగి లేరు. అందుకని ఈ స్వేచ్ఛా హక్కు అనేది మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో కీలకమైనటువంటి హక్కుగా చేర్చబడినది. అయితే స్వేచ్ఛా హక్కు అనేది ఎవరికి సంబంధించింది? రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛా హక్కు అనేది ఎవరికి సంబంధించింది అంటే వ్యక్తులకు సంబంధించింది మరియు సంస్థలకు సంబంధించినటువంటిది. వ్యక్తులకు సంబంధించినటువంటి స్వేచ్ఛ గురించి 19వ ఆర్టికల్లో పేర్కొన్నారు. 19వ ఆర్టికల్లో పేర్కొనడం జరిగింది. ఇక సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు, సంస్థలకు సంబంధించినటువంటివి 20, 21, 22లలో పేర్కొనడం జరిగింది. సో కాబట్టి భారత రాజ్యాంగం కల్పించిన ఈ స్వేచ్ఛా హక్కు అనేది వ్యక్తులకు ఉంది మరియు సంస్థలకు ఉంది. 19వ ఆర్టికల్ అనేటువంటిది వ్యక్తి యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాల గురించి మాత్రమే తెలియజేస్తుంది. మరి రాజ్యాంగం, మన మౌలిక రాజ్యాంగం వ్యక్తికి 7 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కల్పిస్తే 7 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను మన మౌలిక రాజ్యాంగం కల్పించింది. అయితే ప్రస్తుతం వ్యక్తులు 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలనే కలిగి ఉన్నారు. 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలనే కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇందులో 19వ ఆర్టికల్లో ఎఫ్ అనేటువంటి క్లాజు, ఆస్తిని సంపాదించే స్వేచ్ఛ అనేటువంటి క్లాజు మన మౌలిక రాజ్యాంగం నుంచి 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించడం జరిగింది. సో కాబట్టి ప్రస్తుతం 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మాత్రమే రాజ్యాంగం వ్యక్తికి కల్పిస్తుంది. ఈ 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలలో మొదటిది 19వ ఆర్టికల్లో ఏ అనేటువంటి క్లాజు. 19వ ఆర్టికల్లో క్లాజ్ 1A అనేటువంటిది వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి పేర్కొంటుంది. వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ గురించి పేర్కొంటుంది. 19 ఆర్టికల్లో క్లాస్ 1B అనేటువంటిది సభలు, సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ గురించి పేర్కొంటుంది. సభలు, సమావేశాలు జరుపుకునే స్వేచ్ఛ గురించి పేర్కొంటుంది. క్లాస్ C అనేటువంటిది సంఘాలు, సంస్థలను స్థాపించుకునే స్వేచ్ఛ గురించి పేర్కొంటుంది. క్లాస్ D అనేటువంటిది సంచరించే స్వేచ్ఛ గురించి పేర్కొంటుంది. క్లాస్ E అనేటువంటిది నివాసమును ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ గురించి పేర్కొంటుంది.
క్లాస్ జీ అనేటువంటిది వృత్తి స్వేచ్ఛ గురించి పేర్కొంటుంది. సో ఇలా మౌలిక రాజ్యాంగం 7 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కల్పిస్తే అందులో ఆస్తి స్వేచ్ఛ అనేటువంటిది మౌలిక రాజ్యాంగం నుంచి తొలగించగా ప్రస్తుతం మనకు 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు మాత్రమే రాజ్యాంగం ద్వారా పౌరులు కలిగి ఉన్నారు, వ్యక్తులు కలిగి ఉన్నారు. ఓకేనా? ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనేటువంటివి మన దేశంలో భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనేవి భారత పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. భారతదేశంలో విదేశీ పౌరులకు ఈ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనేటువంటివి ఉండవు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఓకేనా? అయితే ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనేవి అపరిమితమైనవి ఏమీ కాదు, అపరిమితమైనవి కావు. స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అనేవి అపరిమితమైనవి కాదు. ఎందుకంటే వాటిపై కొన్ని పరిమితులు అనేటువంటివి ఉన్నాయి, ఉన్నాయి. అపరిమితమైన స్వేచ్ఛ రాజ్య భద్రతకు, రాజ్య అధికారానికి సమస్యాత్మకంగా అవుతుంది. అంతేకాకుండా అపరిమితమైన స్వేచ్ఛ వ్యక్తికి కూడా నష్టం కలిగించవచ్చు. అందుకనే రాజ్యాంగం కల్పించిన వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపైన రాజ్యము పరిమితులు విధించవచ్చు. అయితే ఆ పరిమితులు అనేటువంటివి హేతుబద్ధంగా ఉండాలి, రీజనబుల్గా ఉండాలి. ఆ రిస్ట్రిక్షన్స్ రాజ్యం వ్యక్తి యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపైన పరిమితులు విధించవచ్చు. ఆ పరిమితులు హేతుబద్ధంగా ఉన్నాయా లేవా అనేది న్యాయస్థానాలు సమీక్ష ద్వారా పరిమితుల గురించి నిర్ధారణ చేయవచ్చు. అంటే రాజ్యం కల్పించిన ఆ వ్యక్తి స్వేచ్ఛ పైన రాజ్యం కల్పించిన పరిమితి అనేది సహేతుకంగా లేదు అనుకున్నప్పుడు, అది కక్షపూరితంగా ఉంది అనుకున్నప్పుడు న్యాయస్థానం ఆ పరిమితిని కొట్టివేయవచ్చు. సో ఈ రకంగా భారత రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యం అనేది రాజ్యం యొక్క పరిమితికి లోబడి ఉంటుంది. తద్వారా న్యాయస్థానం ద్వారా రక్షణ కూడా ఉంటుంది. సో ఇందులో ఒక్కొక్క క్లాస్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటిది 19 ఆర్టికల్లో క్లాస్ 1A అనేటువంటిది వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి ఉంది. వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పేసి ఉంది. వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అనేటువంటిది ఎలాంటి స్వేచ్ఛను కల్పిస్తుంది అంటే ఇది ప్రశ్నించే స్వేచ్ఛను కల్పిస్తుంది, విమర్శించే స్వేచ్ఛను కల్పిస్తుంది, తర్వాత విన్నపాలు చేసే స్వేచ్ఛను కల్పిస్తుంది, నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛను కల్పిస్తుంది, నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛను కల్పిస్తుంది, వ్యతిరేకించే స్వేచ్ఛను కల్పిస్తుంది, తిరస్కరించే స్వేచ్ఛను కూడా కల్పిస్తుంది, ఇలా స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఈ రకాలుగా చెప్పవచ్చు. ప్రశ్నించే స్వేచ్ఛ, విమర్శించే స్వేచ్ఛ, విన్నపము చేసుకునే స్వేచ్ఛ, నిరసన వ్యక్తం చేసే స్వేచ్ఛ, వ్యతిరేకించే స్వేచ్ఛ, తిరస్కరించే స్వేచ్ఛ, నిబంధనలను తిరస్కరించే స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛలు అన్నీ కూడా ఎవరికి అగెనిస్ట్గా వ్యక్తులు కలిగి ఉంటారు అంటే రాజ్యముకు మరియు సమాజము రెండూ కూడా. రాజ్యం యొక్క అధికారాలలో, రాజ్యం యొక్క చట్టాల వల్ల వ్యక్తి యొక్క ఈ స్వేచ్ఛకి ఏదైనా భంగం కలిగితే న్యాయస్థానం జోక్యం చేసుకుంటుంది. సో రాజ్యమును ప్రశ్నించడానికి కానీ, రాజ్య విధానాలను విమర్శించడానికి కానీ, రాజ్యం యొక్క అప్రజాస్వామికమైనటువంటి చర్యల పట్ల వ్యతిరేకత తెలియజేయడం కానీ ఇవన్నీ కూడా వ్యక్తులు కలిగి ఉంటారు. కాబట్టి ఇవి రాజ్యంపై పరిమితులుగా మనం ఈ స్వేచ్ఛలను వ్యక్తులు కలిగి ఉన్నారుగా భావించాలి. అదేవిధంగా సమాజం యొక్క నియంత్రణ పైన కూడా వ్యక్తులు ఈ పరిమితులను కలిగి, సమాజ నియంత్రణ పైన పరిమితులు అనేటువంటివి వ్యక్తులు కలిగి ఉన్న ఈ స్వేచ్ఛలు. ఎందుకంటే సమాజం కట్టుబాట్లు కావచ్చు, రాజ్యం అయితేనేమో చట్టాల వల్ల, రాజ్యము చట్టాలు
రాజ్యం యొక్క విధానాలు, రాజ్యం యొక్క పరిపాలన చట్టాలు, పరిపాలన విధానాల వల్ల వ్యక్తికి భంగం కలిగినప్పుడు వ్యక్తి ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఉపయోగించుకుంటాడు. సమాజము కట్టుబాట్లు, ఆచారాలు, సమాజము కట్టుబాట్లు ఆచారాల వల్ల వ్యక్తి యొక్క స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు వ్యక్తి ఈ స్వేచ్ఛలను ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది 19వ ఆర్టికల్లో వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన అంశాలు. మరి వీటికి మాధ్యమాలు ఏమిటి? ఈ స్వేచ్ఛను ఏ విధంగా ఉపయోగించుకుంటుంది? వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛకు ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఉపయోగించుకునే మాధ్యమాలు ఏవి? మోడమ్స్ ఏంటి? వ్యక్తుల యొక్క మాధ్యమాలు ఏమిటి ఆ మాధ్యమాలు అని అంటే, ఒకటి సభలు, సమావేశాలు, రచనలు, నాటకాలు, పత్రికలు, సినిమాలు, ఊరేగింపులు, బందులు, సమ్మెలు, ఇవన్నీ కూడా వ్యక్తి యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాలకు ఉపయోగపడేటువంటి మాధ్యమాలు. అర్థమవుతుందా? రాజ్యం యొక్క చట్టాలు, విధానాల వల్ల కానీ, సమాజం యొక్క కట్టుబాట్లు, ఆచారాల వల్ల కానీ వ్యక్తి తన స్వేచ్ఛకు భంగం కలిగినప్పుడు వ్యక్తి వాటిని ప్రశ్నించవచ్చు, విమర్శించవచ్చు, విన్నపం చేయవచ్చు, నిరసన వ్యక్తం చేయవచ్చు, వ్యతిరేకించవచ్చు, తిరస్కరించవచ్చు. అయితే ఈ స్వేచ్ఛలను వ్యక్తులు ఏ రకంగా ఉపయోగించుకుంటారు? వాటికి మాధ్యమాలు ఏంటంటే సమ్మెల ద్వారా కానీ, బంధుల ద్వారా కానీ, ఊరేగింపుల ద్వారా కానీ, ప్రదర్శనల ద్వారా కానీ, సినిమాల ద్వారా కానీ, సభల ద్వారా కానీ, సమావేశాల ద్వారా కానీ, రచనల ద్వారా కానీ, నాటకాల ద్వారా కానీ, పత్రికల ద్వారా కానీ వ్యక్తి యొక్క వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛను ఉపయోగించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమవుతుందా? సో అనగా పత్రికా స్వేచ్ఛ అనేటువంటిది కూడా మనకు వాక్ స్వేచ్ఛలో భాగమే. పత్రికా స్వేచ్ఛ అనేది కూడా వాక్ స్వేచ్ఛలో భాగమే. సో మరి ఈ వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తి యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి ఈ స్వేచ్ఛ, దానిపైన కొన్ని పరిమితులు అనేటువంటివి ఉన్నాయి. మన మౌలిక రాజ్యాంగంలో 19th ఆర్టికల్ యొక్క వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపైన పరిమితులను మౌలిక రాజ్యాంగంలో పేర్కొనలేదు. 1951 సంవత్సరంలో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం చేసి 1951 సంవత్సరంలో మొదటి రాజ్యాంగ సవరణ చట్టం చేసి వ్యక్తి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు అయినటువంటి 19th ఆర్టికల్ పైన రాజ్యంకు హేతుబద్ధమైన పరిమితులు విధించే అధికారాన్ని పేర్కొన్నారు. రాజ్యం ఏ కారణాల చేత పరిమితులు విధించవచ్చో ఈ 19th ఆర్టికల్కు అనుబంధంగా ఈ పరిమితులు రాశారు. సో ఈ పరిమితులను 19 ఆర్టికల్లోని 2వ క్లాజు నుంచి 19వ ఆర్టికల్లోని 6వ క్లాజ్ వరకు ఈ పరిమితులు పేర్కొన్నారు. మొత్తం 19వ ఆర్టికల్ ప్రకారం ఉన్న 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపైన 19వ ఆర్టికల్లో పేర్కొనబడిన 6 స్వేచ్ఛా స్వాతంత్ర్యాలపైన పరిమితులను పేర్కొంటూ 19వ ఆర్టికల్లో 2వ క్లాజు నుంచి 6వ క్లాజ్ వరకు చేర్చినారు. 2వ క్లాజ్ నుంచి 6వ క్లాజ్ వరకు చేర్చినారు. ఇప్పుడు 19వ ఆర్టికల్లో 1A అనేటువంటిది వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ. ఈ వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ పైన ఎలాంటి పరిమితులు, ఏ కారణాల చేత పరిమితులు రాజ్యం విధించవచ్చో 19వ ఆర్టికల్లో 2వ క్లాజులో పేర్కొన్నారు. మరి 19వ ఆర్టికల్లో 2వ క్లాజులో ఏ కారణాల చేత రాజ్యం ఈ వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చట? ఒకసారి చూడండి. దేశం యొక్క సార్వభౌమాధికారం సమగ్రతలను దృష్టిలో పెట్టుకొని, దేశం యొక్క సార్వభౌమాధికారం సమగ్రతలను దృష్టిలో పెట్టుకొని వ్యక్తి యొక్క వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛపై రాజ్యం పరిమితులు విధించవచ్చు. రెండవది దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని కూడా రాజ్యం ఈ స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చు. తర్వాత విదేశాలతో స్నేహ సంబంధాల విషయంలో కూడా, విదేశాలతో స్నేహ
విదేశాలతో స్నేహ సంబంధాలను దృష్టిలో పెట్టుకొని కూడా రాజ్యం వ్యక్తి యొక్క వాక్ స్వేచ్ఛపై భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చు. సో ఇంకా మనకు శాంతి భద్రతలకు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు కూడా పరిమితులు విధించవచ్చు, శాంతి భద్రతలకు భంగం కలగకుండా. తర్వాత మర్యాద, సభ్యత, నైతిక విలువలు అనే వాటికి భంగం కలగకుండా కూడా రాజ్యం ఈ స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చు. తర్వాత పరువు నష్టం, వ్యక్తుల యొక్క పరువు నష్టం కలగకుండా, పరువుకు నష్టం కలగకుండా కూడా ఈ స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చు. తర్వాత కోర్టు ధిక్కారణను దృష్టిలో పెట్టుకొని కూడా కోర్టు ఇచ్చిన తీర్పులను ప్రశ్నించకుండా, కోర్టు ఇచ్చినటువంటి తీర్పులను సవాలు చేయకుండా ఈ స్వేచ్ఛపై పరిమితులను రాజ్యం విధించవచ్చు. తర్వాత ఇదే స్వేచ్ఛపై ఇంకా ఏ కారణం చేత రాజ్యం పరిమితులు విధించవచ్చు అంటే నేరాలకు పాల్పడము మొదలైనటువంటి వాటి విషయంలో కూడా ఈ వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చు. ఇలా 19వ ఆర్టికల్లో 2వ క్లాజులో 19 క్లాస్ 1A పేర్కొన్న వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ కారణాల చేత పరిమితులు విధించవచ్చు రాజ్యము అని చెప్పి రాశారు. అయితే మనకు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా మనకు దేశ భద్రత, విదేశాలతో స్నేహ సంబంధాలు, శాంతి భద్రతలు, మర్యాద, సభ్యత, పరువు నష్టము, కోర్టు ధిక్కారణ, నేరాలకు ప్రోత్సహించడం అనేటువంటి కారణాల చేత రాజ్యం వ్యక్తి యొక్క వాక్ స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చని ఫస్ట్ మనకు మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. ఈ సార్వభౌమాధికారం, దేశం యొక్క సార్వభౌమాధికారం సమగ్రతకు భంగం కలగకుండా వ్యక్తి వాక్ స్వేచ్ఛపై రాజ్యం పరిమితులు విధించే అవకాశాన్ని మాత్రము 1963 సంవత్సరంలో 16వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏర్చారు. అంతకుముందు లేదు ఇది, అది గుర్తుంచుకోండి, ఓకేనా. సో మొదటి రాజ్యాంగ సవరణ 1951లో చేసి వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛపై 19వ ఆర్టికల్లో 2వ క్లాసులో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పరిమితులు పేర్కొన్నారు. ఈ కారణాల చేత రాజ్యం పరిమితులు విధించవచ్చని. ఇది మాత్రం 1963లో 16వ రాజ్యాంగ సవరణ ద్వారా దేశ సార్వభౌమాధికారం సమగ్రతను దృష్టిలో పెట్టుకొని కూడా వ్యక్తి యొక్క వాక్ స్వేచ్ఛపై రాజ్యం పరిమితులు విధించవచ్చు అని చెప్పేసి ఈ నిబంధనను తర్వాత యాడ్ చేశారు. సో అది కూడా మీరు గుర్తుంచుకోండి. ఇక దీనికి సంబంధించినటువంటి జడ్జిమెంట్స్ ఏమున్నాయి? బ్రిజ్ భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ. సో బ్రిజ్ భూషణ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఢిల్లీ 1950 కేసులో ఏమని చెప్తుంది అంటే, పత్రికల ప్రచురణకు ముందు సెన్సార్ విధించడము వాక్ భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధము, అవరోధము. సో అవరోధము అది చెల్లదు, ఆ విధమైనటువంటి రిస్ట్రిక్షన్స్ చెల్లవు అంటున్నారు. అంటే పత్రికా స్వేచ్ఛ అనేది మనకు 19 క్లాస్ 1Aలో భాగంగానే వ్యక్తులు కలిగి ఉన్నారు. ఈ పత్రికల ద్వారా తమ యొక్క పత్రికల ప్రచురణ ద్వారా తాము ఏం చెప్పాలనుకుంటున్నారు, సమాజంలో జరిగేది ఏమిటి, ఏం జరగబోవచ్చు, ఇవన్నీ కూడా పత్రికా స్వేచ్ఛలో భాగంగా వ్యక్తులు వారి యొక్క వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకుంటారు. అయితే కొన్ని పత్రికా ప్రచురణల వల్ల ప్రభుత్వం యొక్క అధికారం అస్థిరపరిచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమాజంలో తిరుగుబాట్లు తీసుకురావచ్చే అవకాశం ఉంది అని ప్రభుత్వం భావించి కొన్ని పత్రికలను ప్రచురించడాన్ని నిషేధిస్తుంది. కొన్ని పత్రికలు ప్రచురణలపైన నిషేధం విధిస్తున్నారు. అర్థమవుతుందా? 1950లో భారత ప్రభుత్వము కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కొన్ని ఆయా రాష్ట్రాలలో వామపక్ష భావాలు పెరిగి ఆ పత్రికల ద్వారా రాజ్య అధికారాన్ని, ప్రభుత్వ అధికారాలను సవాలు చేసే విధంగా వ్యాసాలు రాస్తున్నప్పుడు, పత్రికల్లో ఆర్టికల్స్ రాస్తున్నప్పుడు ఆ ఆర్టికల్స్ వల్ల, ఆ పత్రికల యొక్క రచనల వల్ల ప్రభుత్వ అధికారానికి సవాలు కావచ్చు, ప్రభుత్వ అధికారం అస్థిరపరచవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఆ పత్రికల ప్రచురణ చేయకుండా, ఆ పత్రికలు
ఆ పత్రికలు అనేటువంటి సర్క్యులేషన్ కాకుండా ఆపివేస్తూ వాటిపై నిషేధం విధించడం జరిగింది ప్రభుత్వాలు. అలా విధించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పింది. ఎందుకంటే ఒక పత్రిక ప్రచురణ జరిగినప్పుడు మాత్రమే అది రాజ్య అధికారాన్ని ఎంతవరకు సవాలు చేస్తుందో తెలుస్తుంది. కానీ పత్రిక ప్రచురణ కాకుండానే దానివల్ల రాజ్యానికి నష్టం జరుగుతుందని ముందే రాజ్యం సెన్సార్షిప్ విధించడం అనేది మాత్రం రాజ్యాంగ విరుద్ధము. ఇది వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛను పూర్తిగా హరించి వేయడమే. అర్థమవుతుందా? అదే మీరు సినిమాలు కానీ ఏదైనా నాటకాలు కానీ అవి ప్రదర్శన కాకుండా ముందుగానే సెన్సార్షిప్ విధించవచ్చు. సెన్సార్షిప్ అంటే ఏంటిది అంటే ఆ సినిమాల వల్ల కానీ ఆ సీరియల్స్ వల్ల కానీ లేదంటే రాబోయేటువంటి ఒక ప్రోగ్రాం వల్ల కానీ టీవీ ప్రోగ్రాం వల్ల కానీ ఒక వర్గానికి నష్టం కలిగే విధంగా ఉందని లేదా రాజ్యానికి ఇబ్బంది కలిగే విధమైనటువంటి సన్నివేశాలు అందులో ఉంటాయని ముందే అనుకుంటే సెన్సార్షిప్ విధించవచ్చు. సెన్సార్ విధించి ప్రభుత్వం దాన్ని విడుదల కాకుండా అడ్డుకోవచ్చు. అది సినిమాలైనా టీవీ కార్యక్రమాలైనా. కానీ పత్రికలు మాత్రం అలా కాదు. పత్రికలు ప్రచురణ అయ్యేంత వరకు మనకు వాటి వల్ల రాజ్యానికి నష్టం జరుగుతుందా లేదా అనేది తెలియదు. కాబట్టి పత్రికల విషయంలో మాత్రం రాజ్యం ప్రచురణకు ముందే సెన్సార్షిప్ విధించడం రాజ్యాంగ విరుద్ధమే. అది భావ ప్రకటనా స్వేచ్ఛను అడ్డుకోవడమే. అదే సినిమాలు టీవీ కార్యక్రమాలపైన మాత్రం విడుదల కాకుండా సెన్సార్ విధించుకోవచ్చు. కానీ పత్రికల యొక్క ప్రచురణకు ముందు సెన్సార్ విధించడం రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి ఇది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి బ్రిజ్ భూషణ్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. తర్వాత రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసు 1950. ఇదేమిటి అంటే దీన్నే క్రాస్ రోడ్ కేసు అంటాం. అంటే ఏమిటంటే రమేష్ థాపర్ అనేటువంటి వ్యక్తి ముంబాయి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. సో ఇతను ఒక పత్రిక స్థాపించాడు. ఆ పత్రిక పేరు క్రాస్ రోడ్ అనేటువంటిది ఆ పత్రిక యొక్క పేరు. అయితే మహారాష్ట్రలో అన్నాడు బాంబే రాష్ట్రంలో ఈ పత్రిక ప్రచురణ అనేటువంటిది జరుగుతుంది. అయితే క్రాస్ రోడ్ అనే పత్రిక కొంత వామపక్ష భావాలు కలిగినటువంటి పత్రిక. అంటే లెఫ్ట్ భావాజాలం కమ్యూనిజం భావాజాలం కలిగినటువంటి పత్రిక. సో ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యంలో అధికారం అనేది సంపన్న వర్గాలకు దక్కుతుంది, సామాన్య వర్గాలు వివక్షతకు గురవుతాయి అనేటువంటి సామ్యవాద కమ్యూనిజం భావాలను ప్రచురించేటువంటి పత్రికనే క్రాస్ రోడ్ అనే పత్రిక. అయితే ఈ పత్రికను మద్రాస్ రాష్ట్రంలో సర్క్యులేషన్ చేయడం కోసం, మద్రాస్ రాష్ట్రం అంటే ఈరోజు తమిళనాడు, మద్రాస్ రాష్ట్రంలో సర్క్యులేషన్ చేయడం కోసము రమేష్ థాపర్ నిర్ణయం తీసుకుంటారు. అయితే మద్రాస్ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం క్రాస్ రోడ్ అనే పత్రిక తమ రాష్ట్రంలో సర్క్యులేషన్ చేయకుండా నిషేధం విధిస్తుంది. ఎందుకంటే ఈ క్రాస్ రోడ్ అనే పత్రిక ఆల్రెడీ లెఫ్ట్ భావాజాలం కలిగిన పత్రిక. మద్రాస్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో ఈ వేర్పాటువాదము, వామపక్ష భావాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి మద్రాసు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో వామపక్ష భావాలు ఎక్కువగా ఉండడం వల్ల, లెఫ్ట్ భావాలు ఎక్కువగా ఉండడం వల్ల, వేర్పాటువాదం ఎక్కువగా ఉండడం వల్ల అది శాంతి భద్రతలకు మరియు దేశ అధికారాన్ని సవాలు చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో క్రాస్ రోడ్ అనే పత్రిక ఆ ప్రాంతంలో సర్క్యులేషన్ అయినట్లయితే ఇంకా వామపక్ష లెఫ్ట్ భావాలు పెరిగి అవి రాజ్య అధికారాన్ని సవాలు చేయవచ్చు, రాజ్య పరిపాలనకు అది భంగం కలిగించవచ్చు. అందుకని తమ రాష్ట్రంలో క్రాస్ రోడ్ పత్రిక సర్క్యులేషన్ కావడానికి వీలు లేదని మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్ చేస్తుంది. ఇలా ఆర్డర్ చేయడం అనేది ఇది 19వ ఆర్టికల్ భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధము. ఇది 19వ ఆర్టికల్ భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధము అని చెప్పేసి మద్రాసు రాష్ట్రం పైన సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాడు రమేష్ థాపర్ అనే వ్యక్తి. అంతేకాకుండా 14వ ఆర్టికల్ ఇది చట్ట సమానత్వానికి విరుద్ధమని కూడా సవాల్ చేస్తారు. ఎస్ కరెక్ట్. ఎందుకంటే ఒక పత్రిక పైన సర్క్యులేషన్ కాకుండా నిషేధం విధించడం చట్ట సమానత్వాన్ని ఉల్లంఘించినట్టు అయింది. మరియు ఒక పత్రికను ఒక రాష్ట్రంలో సర్క్యులేషన్ చేయకుండా అడ్డుకోవడం అనేది భావ ప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘిస్తుంది. కాబట్టి పత్రికా సర్క్యులేషన్ను అడ్డుకోవడం అనేది భావ ప్రకటనా స్వేచ్ఛ మరియు చట్ట సమానత్వం ప్రకారము విరుద్ధము, రాజ్యాంగ విరుద్ధము అని చెప్పేసి తీర్పునివ్వడం జరుగుతుంది సుప్రీంకోర్టు. ఏదైనా ఒక పత్రికను ఒక ప్రాంతంలో, దేశంలో ఒక ప్రాంతంలో సర్క్యులేషన్ కాకుండా అడ్డుకోవడం, ప్రభుత్వం నిషేధం విధించడం ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు, చట్ట సమానత్వం అనేటువంటి హక్కుకు ఉల్లంఘనే, ఇది రాజ్యాంగ విరుద్ధమే అని తీర్పునివ్వడం జరిగింది. ఇది రమేష్ థాపర్ కేసు. నెక్స్ట్ మహమ్మద్ అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఇదేమిటి అంటే సినిమాలపైన, నాటకాలపైన
సినిమాలపైన నాటకాలపైన సెన్సార్ విధించడం. సెన్సార్ అంటే ఏంటి? ఆ సినిమా కానీ ఆ నాటకం కానీ విడుదల కాకముందే దానిలో అభ్యంతరకరమైనటువంటి సన్నివేశాలు ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చినప్పుడు ఆ సినిమాలు ఆ నాటకాలు టెలికాస్ట్ కాకుండా విడుదల కాకుండా గవర్నమెంట్ ముందస్తుగా దాన్ని అడ్డుకోవడం కోసం విధించేటువంటిదే సెన్సార్. ఈ సెన్సార్ విధించడం సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరుగుతుంది మహమ్మద్ అబ్బాస్ అనేటువంటి వ్యక్తి. దాంతో సుప్రీంకోర్టు ఏమంటుందంటే సినిమాలు నాటకాలు అనేటువంటి భావోద్వేగాన్ని పెంపొందించేటువంటి మాధ్యమాలు కాబట్టి సో ఈ సినిమాలు మరియు నాటకాల ద్వారా ఏవైనా మనోభావాలను దెబ్బతీసే విధంగా దేశ ఐక్యతకు భంగం కలిగే విధంగా సన్నివేశాలు అందులో ఉన్నట్లయితే అవి ఆల్రెడీ స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు ఆ సినిమా ఆ నాటకాన్ని నిలిపివేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత రాజ్యమది. కాబట్టి లా అండ్ ఆర్డర్కు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు, దేశంలో మత సామరస్యానికి భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు అలాంటి లా అండ్ ఆర్డర్కు భంగం కలిగించేటువంటి మత సామరస్యానికి భంగం కలిగించే సినిమాలైనా టీవీ కార్యక్రమాలైనా నాటకాలైనా ఏవైనా కూడా వాటిని ముందస్తుగానే ఆపివేస్తూ సెన్సార్ విధించడం రాజ్యాంగబద్ధమే. ఎందుకంటే పత్రికలకు సెన్సార్ విధించడం రాజ్యాంగ విరుద్ధం. కానీ సినిమాలు నాటకాలు టీవీ కార్యక్రమాలు టెలికాస్ట్ కాకుండా ముందే సెన్సార్ విధించడం రాజ్యాంగబద్ధమే అన్నారు. ఎందుకంటే పత్రికల కంటే సినిమాలు టీవీ కార్యక్రమాలు అనేటువంటివి నాటకాలు అనేవి భావోద్వేగాలను ఎక్కువగా కల్పించేటువంటివి. పత్రికలు అంతగా ఉండవు. పత్రికల కంటే సినిమాలు మరియు టీవీ కార్యక్రమాలు నాటకాలు అనేటువంటివి ఎక్కువగా ఎమోషనల్ను ఇచ్చేస్తాయి. కాబట్టి ఇవి టెలికాస్ట్ కాకముందే వీటిని అడ్డుకోవడం, ఇవి విడుదల కాకముందే వీటిపై సెన్సార్ విధించడం అనేది రాజ్యాంగబద్ధమే అని తీర్పునిస్తుంది సుప్రీంకోర్టు మహమ్మద్ అబ్బాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. తర్వాత బెన్నెట్ కోల్మెన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. ఈ కేసులో ఏమిటి అంటే న్యూస్ ప్రింట్ రూల్ అనేటువంటిది ఒక రూల్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. న్యూస్ ప్రింట్ రూల్ అనేది ఏమిటి అంటే మనం గతంలో చెప్పుకున్నాం, సమానత్వపు హక్కు వద్ద చెప్పుకున్నాము. భారత ప్రభుత్వము పేపర్ కొరత అనేది ఎక్కువగా ఏర్పడుతుంది కాబట్టి సో భవిష్యత్తులో పేపర్ కొరత ఎక్కువైపోతే అది పాఠ్యపుస్తకాలు ముద్రించలేని స్థాయిలోకి వెళ్ళిపోయి అది విద్యా ప్రమాణాలు దెబ్బతీస్తుంది. అందుకే పేపర్ కొరతను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ న్యూస్ పేపర్స్ ముద్రించేటువంటి పేజీల పైన కొన్ని పరిమితులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక చట్టమును తీసుకురావడం జరిగింది. ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. అయితే ఈ ఆర్డర్ అనేటువంటిది భావ ప్రకటన స్వేచ్ఛను అరించి వేస్తుంది అని చెప్పేసి కొన్ని పత్రికల వాళ్ళు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే పత్రిక అనేది వాక్ స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకునే ఒక మాధ్యమం. పత్రిక స్వేచ్ఛ అనేది మన వాక్ స్వేచ్ఛలో భాగం, భావ ప్రకటన స్వేచ్ఛలో భాగం. కాబట్టి పత్రికల యొక్క పేజీల సంఖ్యపై పరిమితి విధించి 16 పేజీల కంటే 20 పేజీల కంటే ఏ న్యూస్ పత్రిక ఎక్కువగా ముద్రించరాదు అనే ఈ న్యూస్ ప్రింట్ రూల్ అనేది ఇది భావ ప్రకటన స్వేచ్ఛను అరించి వేయడమే అని చెప్పేసి సవాలు చేశారు. మరి సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? పేజీల సంఖ్యపై పరిమితులు విధించడం అనేది రాజ్యాంగ విరుద్ధమే. అయితే దేశ ప్రయోజనాల కోసం దేశ అవసరాల కోసం పత్రికల యొక్క పేజీల సంఖ్యపై పరిమితులు విధించవచ్చు. అలా విధించడం హేతుబద్ధంగా ఉన్నప్పుడు అది రాజ్యాంగబద్ధం అవుతుంది. కానీ అన్ని న్యూస్ పత్రికలకు ఒకే రకంగా పరిమితి విధించడం మాత్రం అది చట్ట సమానత్వాన్ని ఉల్లంఘిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేషనల్ పత్రికలు ఉంటాయి, రీజనల్ పత్రికలు ఉంటాయి. నేషనల్ పత్రిక అనేటువంటిది దేశవ్యాప్తమైనటువంటి అన్ని రాష్ట్రాల అంశాలను మరియు అంతర్జాతీయ అంశాలను పత్రిక ద్వారా కల్పించాల్సి ఉంటుంది. కాబట్టి నేషనల్ పత్రికలు ఖచ్చితంగా పేజీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. అదే లోకల్ పేపర్స్, రీజనల్ పేపర్స్ అయితే ప్రాంతీయ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. కాబట్టి రాష్ట్ర పత్రికలు, ప్రాంతీయ పత్రికలలో పేజీల సంఖ్య తక్కువగా ఉంటుంది నేషనల్ పత్రికలతో పోల్చుకున్నప్పుడు. అయితే కేంద్ర ప్రభుత్వం న్యూస్ ప్రింట్ రూల్ అనేది తీసుకొచ్చి నేషనల్ పత్రిక, రీజనల్ పత్రిక అనే వ్యత్యాసం లేకుండా ఏ న్యూస్ పత్రికకైనా ఇన్ని పేజీల కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పడం ఇది చట్ట సమానత్వాన్ని ఉల్లంఘిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ న్యూస్ ప్రింట్ రూల్ అనేది చెల్లుబాటు కాదు, ఇది చట్ట సమానత్వాన్ని ఉల్లంఘిస్తుంది. నేషనల్ పత్రికలకు ఒక రకమైన రూల్ ఉండాలి, రీజనల్ పత్రికలకు ఒక రకమైన రూల్ ఉండాలి. రెండింటికి ఒకే రకం ఉండడం ఇది అసమానులను సమానులుగా చూసినట్టు అవుతుంది. ఇది సమానత్వం హక్కుకు విరుద్ధము అని చెప్పారు. అయితే పత్రికల పేజీల సంఖ్యపై పరిమితులు విధించడం మాత్రం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమైన రాజ్యం దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, ప్రజల ఆర్థిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛపై పరిమితులు విధించవచ్చు. కాబట్టి
పత్రిక పేజీల సంఖ్యపై పరిమితి విధించడం, పేజీల సంఖ్యలపై పరిమితులు విధించడం రాజ్యాంగబద్ధమే అన్నారు బెన్నెట్ కోల్మెన్ కేసులో. నెక్స్ట్ వన్, మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. మేనకా గాంధీ కేసులో మనకు ఈ భావ ప్రకటన స్వేచ్ఛ గురించి మాట్లాడారు. మేనకా గాంధీ కేసులో భావ ప్రకటన స్వేచ్ఛ గురించి ప్రస్తావించారు. భావ ప్రకటన స్వేచ్ఛ మరియు నివాసం అనేటువంటి స్వేచ్ఛ. నివాసం అనేటువంటి స్వేచ్ఛ. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది, నివాసం అనేటువంటి స్వేచ్ఛ 2 రకాలుగా ఉంటుంది అని ఇక్కడ చెప్పారు. మన మౌలిక రాజ్యాంగం మాత్రం అంతర్గత స్వేచ్ఛను మాత్రమే కల్పించింది. మన మౌలిక రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ అయినా నివాసమైనటువంటిదైనా అంతర్గత స్వేచ్ఛ అంటే దేశం లోపల మాత్రమే కల్పించారు. దేశం లోపల ఒక వ్యక్తి భావ ప్రకటన స్వేచ్ఛ కలిగి ఉంటాడు, దేశంలో ఎక్కడైనా ఒక వ్యక్తి నివాసం కలిగి ఉంటాడు అని చెప్పేసి అంతర్గత స్వేచ్ఛను కల్పించారు. వ్యక్తి యొక్క అంతర్గత స్వేచ్ఛను కల్పించారు. అంటే దేశంలో మాత్రమే భారత పౌరులు ఈ స్వేచ్ఛలు కలిగి ఉంటారు అనేది మౌలిక రాజ్యాంగం ఉద్దేశం. కానీ మేనకా గాంధీ కేసులో సుప్రీంకోర్టు ఏమంటదంటే భారత పౌరులకు భారతదేశంలోనే కాదు భారత వెలుపల కూడా ఆ స్వేచ్ఛలు కలిగి ఉంటారు. కాబట్టి బాహ్య పరంగా కూడా ఈ స్వేచ్ఛలను భారత పౌరులు కలిగి ఉంటారు అని చెప్పేసి పేర్కొన్నారు. అలా భావ ప్రకటన స్వేచ్ఛకు దేశం హద్దులు కాదు, భావ ప్రకటన స్వేచ్ఛకు దేశ హద్దులు అనేటువంటివి పరిమితులు కాదు. దేశంలోనే మరియు దేశం వెలుపల కూడా ఒక భారత పౌరుడు రాజ్యాంగం కల్పించిన ఈ భావ ప్రకటన స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ నివాసం అనేది దేశం లోపల ఎక్కడైనా నివాసం ఉండొచ్చు మౌలిక రాజ్యాంగం ప్రకారం. అయితే దీనిలో భాగంగా తన ప్రాణాలు కాపాడుకోవడం కోసము, తన హక్కులను కాపాడుకోవడం కోసము అవసరమైతే దేశాన్ని వీడి విదేశాల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది బాహ్యపరంగా కూడా ఈ స్వేచ్ఛ ఉంటుంది అన్నారు. ఏంటి మేనకా గాంధీ కేసు అంటే, మేనకా గాంధీ ఇందిరాగాంధీ యొక్క చిన్న కోడలు, మేనకా గాంధీ చిన్న కోడలు, సంజయ్ గాంధీ యొక్క భార్య, వరుణ్ గాంధీ తల్లి. ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. ఇందిరాగాంధీ 1975-77 సంవత్సరంలో ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ విధించింది. ఈ ఇంటర్నల్ నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ తన కుమారుడైన సంజయ్ గాంధీ అప్రజాస్వామికమైన నిర్ణయాలు తీసుకుంటూ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడ్డారు. సో ఆ రకమైనటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం కలిగే విధంగా నేషనల్ ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ అధికారాన్ని మిస్యూజ్ చేశారని ఇందిరాగాంధీపై, సంజయ్ గాంధీపై కేంద్ర ప్రభుత్వం మొరార్జీ దేశాయ్ గవర్నమెంటు ఒక ఎంక్వైరీ కమిషన్ను నియమించింది. ఈ కమిషనే షా కమిషన్. కమిషన్ల చట్టం అనేది మన పార్లమెంట్ చేసిన ఒక చట్టం ప్రకారం ఈ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఈ కమిషన్ ఏం చేసిందంటే ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ఎమర్జెన్సీ కాలంలో చేసిన అక్రమాలను తెలుసుకోవడం కోసము వారి యొక్క పాస్పోర్టును మరియు వారి యొక్క ఆస్తులను సీజ్ చేయడం జరిగింది. వారి పాస్పోర్టును, వారి యొక్క ఆస్తులను సీజ్ చేశారు. అంటే ఇందిరాగాంధీ కానీ, సంజయ్ గాంధీ కానీ విచారణకు పూర్తి సహకరించాలి, వారు దేశం వదిలి వెళ్ళడానికి వీలు లేదని వాళ్ళ పాస్పోర్టును మరియు వారి ఆస్తులను జప్తు చేయడం జరిగింది, సీజ్ చేయడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ అనే వ్యక్తులు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులుగా ఉంటూ ప్రభుత్వ అధికారాన్ని 1975-77లో మిస్యూజ్ చేశారు. కాబట్టి వాళ్ళపై ఈ పరిమితి విధిస్తూ వారి పాస్పోర్టు, వారి ఆస్తులను సీజ్ చేయడానికి ఒక అర్థం ఉంది. కానీ సంజయ్ గాంధీ భార్య అయినటువంటి మేనకా గాంధీ యొక్క పాస్పోర్టును ఈ ఎంక్వైరీ కమిషన్ సీజ్ చేయడము, పాస్పోర్టును సరెండర్ చేసుకోవడం అనేది మాత్రం ఇది ఆమె యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను, ఆమె యొక్క సంచరించే స్వేచ్ఛను, ఆమె యొక్క నివాసం ఉండేటువంటి స్వేచ్ఛను హరించి వేస్తున్నట్టుగా ఉంది అని చెప్పి మేనకా గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారు. అప్పుడు సుప్రీంకోర్టు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని చెప్పి ప్రభుత్వం ఏదైనా చట్ట ప్రకారం చేయొచ్చు, కానీ ఆ చట్టం ప్రకారం చేసే ప్రక్రియ కూడా న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉండాలి. కాబట్టి ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ పైన తీసుకునే చర్యలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయి. కానీ ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ యొక్క బంధువైన మేనకా గాంధీపై తీసుకునే చర్యలు ఇవి కక్షపూరితంగా ఉన్నాయి. కాబట్టి ఈ చర్యలు చెల్లవు. మేనకా గాంధీ పాస్పోర్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం చెల్లదు. అంతేకాకుండా రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛ కానీ, సంచరించే స్వేచ్ఛ కానీ, నివాసం ఉండే స్వేచ్ఛ కానీ దేశం లోపలనే కాదు దేశం వెలుపల కూడా కలిగి ఉంటారు అని చెప్పేసి పేర్కొన్నారు. ఇది మేనకా గాంధీ కేసు. తర్వాత బిజోయ్ ఇమాన్యుల్ కేసు, బిజోయ్ ఇమాన్యుల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసు. సో ఈ కేసుని మనము జనగణమన కేసు అంటాం, లేదా దీన్నే జాతీయ గీతం కేసు అంటాం.
జాతీయ గీతం కేసుగా పేర్కొంటారు. ఇదేమిటి అంటే సో మనకు జాతీయతా భావాన్ని పెంపొందించడం కోసం కొన్ని జాతీయపరమైనటువంటి చిహ్నాలు ఉన్నాయి. అందులో జాతీయ గీతం ఒకటి, జనగణమన ఒకటి. ఈ జనగణమనను జాతీయతా భావాన్ని పెంపొందించడం కోసం పాఠశాలల్లో దీన్ని కంపల్సరిగా దీన్ని ప్లే చేయడము, దీన్ని పాటించడము విద్యార్థుల చేత జరుగుతూ వస్తుంది. ఇది జాతి సామరస్యాన్ని పెంపొందించడానికి. అయితే ఈ జనగణమన మొదలైనటువంటి జాతీయ చిహ్నాలను గౌరవించాలి, వాటిని పరిరక్షించాలని 1971లో జాతీయ చిహ్నాల అగౌరవ నిరోధక చట్టం అని ఒక చట్టాన్ని పార్లమెంట్ చేసింది. ఈ చట్టం ప్రకారం జాతీయ గీతాన్ని కానీ, జాతీయ పతాకాన్ని కానీ, జాతీయ చిహ్నాలను కానీ అగౌరవపరిచినట్టుగా ఉంటే అప్పుడు ప్రభుత్వం వారిపై చర్యలు తీసుకోవచ్చు. ఈ 1971లో చేసిన జాతీయ చిహ్నాల అగౌరవ నిరోధక చట్టం ప్రకారం. అయితే బిజోయ్ ఇమాన్యుయల్ కేసులో ఏమిటంటే కేరళ రాష్ట్రంలో కొన్ని క్రిస్టియన్ మిషనరీ అనేటువంటివి ఈ జాతీయ గీతం నేషనల్ యాంథమ్ను పాటించట్లేదు. నేషనల్ యాంథమ్ అనేటువంటిది జాతీయ గీతమైనటువంటి జనగణమనను కొన్ని స్కూల్స్ పాటించట్లేదు. ప్రేయర్లో భాగంగా జాతీయ గీతం పాటించాలి, కానీ ఆ జాతీయ గీతం పాటించడం వల్ల తమ మత సంస్కృతికి భంగం కలుగుతుందని భావించి, క్రైస్తవ మత సంస్కృతికి భంగం కలుగుతుందని భావించి జనగణమనను పాటించడాన్ని చాలా క్రిస్టియన్ మిషనరీ స్కూల్స్ నిలిపివేశాయి. ఓకేనా? ఎందుకంటే జనగణమనలో, జాతీయ గీతమైన జనగణమనలో హిందూ సంస్కృతి పదాలు ఉన్నాయి. హిందూ సనాతన సంస్కృతి ధర్మాన్ని తెలియజేస్తున్నటువంటి జనగణమన చదవడం వల్ల తమ మత విశ్వాసాలు, మత మనోభావాలు భంగం కలుగుతాయని ఈ క్రైస్తవ మిషనరీ స్కూల్స్ జాతీయ గీతమును ప్రేయర్గా పాటించట్లేదు. కానీ దీనిపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎందుకంటే జాతీయ చిహ్నమైనటువంటి జాతీయ గీతాన్ని ఇది అగౌరవపరిచినట్టే, ఇది జాతీయ ఐక్యతను సవాలు చేసినట్టే. కాబట్టి జనగణమన పాటించకపోవడం అనేటువంటిది రాజ్యాంగ విరుద్ధము అని చెప్తారు. అప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమంటుందంటే మౌలిక రాజ్యాంగంలో 26వ ఆర్టికల్ అనేటువంటిది ఒక ఆర్టికల్ ఉంది. మౌలిక రాజ్యాంగంలో 25, 26వ ఆర్టికల్ అనేవి ఉన్నాయి. ఇవేమిటంటే ఏ వ్యక్తి అయినా తమకు నచ్చిన మతాన్ని స్వీకరించకపోవడం మరియు వారి యొక్క మత విశ్వాసాలను పాటించుకోవడము మరియు పరిరక్షించుకునే స్వేచ్ఛను కలిగి ఉన్నారు అని చెప్పి మన మౌలిక రాజ్యాంగంలో 25, 26వ ఆర్టికల్ పేర్కొంటుంది. కాబట్టి జనగణమన అనేది జాతీయ చిహ్నమే కావచ్చు పార్లమెంట్ చట్టం ప్రకారం, కానీ మౌలిక రాజ్యాంగమైన మత విశ్వాసాలను పరిరక్షించుకునే హక్కుకు జనగణమన పాడడం వల్ల భంగం కలుగుతుంది అంటే జనగణమన పాడాలని ఏ వ్యక్తి పైన తప్పనిసరిగా ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనగణమన పాడడం వల్ల తమ మత విశ్వాసాలకు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు మౌలిక రాజ్యాంగం ప్రకారం మత విశ్వాసాలను పరిరక్షించుకునే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. కాబట్టి జాతీయ గీతం తప్పనిసరిగా పాడాల్సిన అవసరం లేదు. జాతీయ గీతంను తప్పనిసరిగా పాడాలని ఎవరిపై ఒత్తిడి చెయ్యరాదు అని చెప్పేసి బిజోయ్ ఇమాన్యుయల్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇదే జడ్జిమెంట్ బేస్ చేసుకుంటే మళ్ళీ 2016లో బాంబే హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమిటి? జనగణమన అనేటువంటిది జాతీయ భావాన్ని పెంపొందిస్తుంది కాబట్టి జాతీయ చిహ్నాలైనటువంటి జనగణమనను తప్పనిసరిగా పాఠశాలలలోనే కాదు సినిమా హాళ్ళల్లో కూడా దీన్ని ప్లే చేయాలి. ఇది జాతీయతా భావాన్ని పెంపొందించడం కోసం ఇది చేయాలి. ప్రభుత్వాలు దీన్ని విధిగా పాటించాలి. సినిమా థియేటర్ లాంటి ప్రైవేట్ సంస్థలు కూడా దీన్ని తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి 2016లో మనకు బాంబే హైకోర్టు జడ్జిమెంట్ చెప్తుంది. అయితే ఈ జడ్జిమెంట్ను సవాలు చేస్తే సుప్రీంకోర్టు 2018లో బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జనగణమనను సినిమా హాల్లో తప్పనిసరిగా ప్లే చేయాలి, తద్వారా జాతీయతా భావం మత సామరస్యం పెరుగుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా బాంబే హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను సమర్థిస్తారు. అయితే దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఇస్తారు. ఎందుకంటే గతంలో బిజోయ్ ఇమాన్యుయల్ కేసులో 5 న్యాయమూర్తుల ధర్మాసనం ఏమని చెప్పింది? బిజోయ్ ఇమాన్యుయల్ కేసులో 5 న్యాయమూర్తుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జాతీయ గీతమును పాడాలని చెప్పి ఏ వ్యక్తిపైన ఒత్తిడి చేయరాదు. అలా ఒత్తిడి చేస్తే అది వారి మత విశ్వాసాలను భంగం కలిగించినట్టే, అది భావ ప్రకటనా స్వేచ్ఛకు విరుద్ధమే. కాబట్టి మత విశ్వాసాలను పరిరక్షించుకునే హక్కు మౌలిక రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరులు కలిగి ఉన్నారు. మత విశ్వాసాలకు భంగం కలుగుతుంది అనుకున్నప్పుడు జాతీయ గీతమును పాడకుండా మౌనంగా జాతీయ గీతం యొక్క గౌరవాన్ని కాపాడవచ్చు అని చెప్పారు. ఇది బిజోయ్ ఇమాన్యుయల్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చి ఉంది. కాబట్టి ఆ జడ్జిమెంట్ను మళ్ళీ బేస్ చేసుకొని 2018లో జస్టిస్ దీపక్ మిశ్రా రాజ్యాంగ ధర్మాసనం మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది. గతంలో బిజోయ్ ఇమాన్యుయల్ కేసులో ఇచ్చిన జడ్జిమెంటే ఫైనల్ అని చెప్పేసి జాతీయ గీతమును
సినిమా థియేటర్లో ప్లే చేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి పేర్కొన్నారు. సో ఈ రకంగా మనకు 19 క్లాస్ 1Aలో ఈ జడ్జిమెంట్లు అనేటువంటివి వస్తాయి. తర్వాత ఆర్ రాజగోపాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. ఇదేమిటి అంటే పరువు నష్టానికి సంబంధించినటువంటిది, పరువు నష్టం సంబంధించినటువంటి కేసుగా దీనికి పేరుంది, పరువు నష్టం కేసుగా దీనికి పేరుంది. ఇదేమిటి ఆర్ రాజగోపాల్ నకీరన్ అనేటువంటి ఒక పత్రికా సంపాదకుడే ఆర్ రాజగోపాల్. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఈ నకీరన్ పత్రికా సంపాదకుడైన ఆర్ రాజగోపాల్పై కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఏమిటి రాజగోపాల్ ప్రత్యేకత అంటే ఆ రోజులలో మనకు ఈ గంధప్ మన స్మగ్లర్ వీరప్పన్కి సంబంధించింది ఒకటి పెద్ద ఇష్యూ ఉండేది. తమిళనాడు, కర్ణాటక ఈ రాష్ట్రాల మధ్య రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక పెద్ద సవాల్ స్మగ్లర్ వీరప్పన్ యొక్క చర్యలు. స్మగ్లర్ వీరప్పన్ను పట్టుకోవడం అనేది ప్రభుత్వానికి ఒక పెద్ద భారం అయిపోయింది, పెద్ద సవాల్ అయిపోయింది. వీరప్పన్ యొక్క అతని యొక్క స్థావరాలను తెలుసుకోవడానికి కానీ, వీరప్పన్ను పట్టుకోవడానికి కానీ, వీరప్పన్ను అరెస్ట్ చేయడం కానీ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ అయిపోయింది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ ఆపరేషన్లు కూడా చేపట్టారు. అయితే ఇలాంటి సమయంలో వీరప్పన్ను కలిసి ఇంటర్వ్యూ చేసేటువంటి స్థాయి రాజగోపాల్కు ఉంది. ఈ నక్కీరన్ పత్రికా సంపాదకుడైన రాజగోపాల్ మాత్రం ఇంటర్వ్యూ తరచుగా చేస్తూ ఉండేవాడు. కానీ అడవి ప్రాంతంలోకి వెళ్ళేటువంటి నక్కీరన్ పత్రికా సంపాదకుడైన రాజగోపాల్కు తప్ప ప్రభుత్వానికి, పోలీసులకు ఎవరికి కూడా ఈ వీరప్పన్ ఎక్కడుంటాడు, అతని స్థావరం ఏంటో తెలియదు. అయితే వీరప్పన్ చేసేటువంటి స్టేట్మెంట్స్ను, వీరప్పన్ యొక్క ఆలోచనలు, వీరప్పన్ చేసే మాటలను పత్రికల ద్వారా ప్రచురిస్తూ కొంతమంది ప్రభుత్వ అధికారులకు ఇబ్బందులు కలిగించేటువంటి వ్యాసాలు కూడా రాసేవాడు. ఎందుకంటే ఫలానా ప్రభుత్వ అధికారిని ఎందుకు వీరప్పన్ చంపాలనుకున్నాడు, ఫలానా పోలీస్ అధికారిని వీరప్పన్ ఎందుకు చంపాడు, ఫలానా ఫారెస్ట్ అధికారిని వీరప్పన్ ఎందుకు చంపాడు, ఫలానా ఫారెస్ట్ అధికారి, ఫలానా పోలీస్ అధికారి సో గిరిజనుల పైన ఇలాంటి అత్యాచారాలకు పాల్పడ్డారు, ఈ విధంగా మానభంగాలు చేశారు, అందుకే వారిని వీరప్పన్ చంపాడు. సో ఇది వీరప్పన్ యొక్క కంటెస్ట్లో చూస్తే ఇది సరి అయినదే. సో ప్రభుత్వ అధికారులుగా ఉండి ఈ విధమైనటువంటి అరాచకాలకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలు చేయడం వల్లనే ఇలాంటి వ్యవస్థ ఏర్పడింది అని చెప్పి మన వీరప్పన్కు సపోర్ట్ చేసే విధంగా ఈ పత్రికలలో రచనలు ఉండేవి, నకీరన్ పత్రికలు. ఈ నకీరన్ పత్రికలలో పలానా ప్రభుత్వ అధికారి ఎవరు అనేది కూడా మెన్షన్ చేసేవాళ్ళు. అలా మెన్షన్ చేయడం వల్ల ఏమైంది, సమాజంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వ అధికారికి పరువు అనేటువంటిది నష్టం అవుతుంది, అతని యొక్క ప్రెస్టేజ్కు భంగం కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎస్పీ ఎస్పీపై ఎందుకు ఇట్లా హిట్ లిస్ట్లో పెట్టారంటే ఆ ఎస్పీ ఇలా చేశాడు అంటే అప్పుడు ఆ ఎస్పీ యొక్క హోదా అనేటువంటిది సమాజంలో కొంతవరకు తగ్గొచ్చు. సో అతని యొక్క ప్రెస్టేజ్కు భంగం కలగవచ్చు. అందుకనే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే నకీరన్ పత్రిక యొక్క రచనల పైన నిషేధం విధించింది. దీనికి రీజన్ ఏమని చెప్పారు అంటే ప్రభుత్వ అధికారుల యొక్క పరువుకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ పత్రిక పైన పరువు నష్ట దావా కింద నిషేధం విధించాము అని చెప్పేసి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. కానీ దీన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పత్రికా స్వేచ్ఛ అనేది వాక్ స్వేచ్ఛలో భాగము కాబట్టి పత్రికా ప్రచురణ ద్వారా వ్యక్తి యొక్క పరువుకు నష్టం జరుగుతుందని ముందే సెన్సార్ విధించడం ఇది బ్రిజ్భూషణ్ కేసులో చెప్పిన తీర్పును అనుసరించి ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఒక పత్రికా ప్రచురణను ఆపడానికి వీలు లేదు. పత్రికా ప్రచురణ ద్వారా ఒక ప్రభుత్వాధికారికి పరువు నష్టం జరిగింది అంటే ఆధారాలు ఉంటే దాన్ని సవాలు చేయొచ్చు. కానీ పత్రిక ప్రచురణ ద్వారా ఒక పత్రిక వ్యాసాల ద్వారా ప్రభుత్వాధికారులకు పరువు నష్టం జరుగుతుంది అని ముందుగానే ఊహించి పత్రికా ప్రచురణ పైన నిషేధం విధించడం ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేయడమే అని చెప్పి బ్రిజ్భూషణ్ కేసును ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టు ఆర్ రాజగోపాల్ కేసులో తీర్పునివ్వడం జరుగుతుంది. అంటే ఆ నిషేధమును ఎత్తివేస్తారు, ప్రచురణపై ఉన్న నిషేధమును ఎత్తివేస్తారు. సో ఈ రకంగా మనకు 19 ఆర్టికల్లో 1A అనేటువంటి క్లాజుకు అనుబంధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అనేటువంటివి ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మిగతా క్లాస్ 1B కానీ 1C కానీ 1D కానీ 1E కానీ 1G కానీ వాటిని నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం.